యూజువల్గా పిల్లలకి కాఫ్ కోల్డ్ రావడం కామన్. కానీ ఎవరైతే పిల్లలు ముక్కులు ఎగరేయడం కానీ, శ్వాస స్పీడ్గా తీసుకోవడం కానీ, డొక్కలు ఎగరేయడం లాంటివి కానీ, పెదాలు బ్లూగా అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగితే మీరు వెంటనే హాస్పిటల్కి తీసుకురావాలి. ఇలా ఎందుకు జరుగుతుంది ఇవాళ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, నా పేరు డాక్టర్ అనుపమ, నేను పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్. పిల్లలు యూజువల్గా 90 to 95% కామన్ కోల్డ్ లాగా వచ్చినవే. చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల అవి కొద్దిగా సీరియస్ అయ్యే కాంప్లికేషన్స్ ఉన్నాయి. సో దానివల్ల పిల్లలు ముక్కులు ఎగరేస్తున్నా, స్పీడ్గా ఊపిరి తీసుకుంటున్నా, పాలు తాగలేకపోతున్నా, వీటన్నిటిని సైన్స్ ఆఫ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటారు. అంటే పిల్లలకి గాలి సరిగ్గా అందట్లేదని. అలాంటప్పుడు ఇంట్లో కాఫ్ సిరప్స్ వేయడం కానీ, నెబులైజేషన్స్ పెట్టి కానీ కూర్చోకూడదు. వెంటనే పిల్లలకి ఆక్సిజన్ అందించాలి. ఎవ్రీ మినిట్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్ల బ్రెయిన్కి ఆక్సిజనేషన్ అందకుండా కంటిన్యూస్గా ఫిట్స్ వచ్చే అవకాశం, తర్వాత ఐసీయూలో పెట్టాల్సిన అవసరం కూడా పడచ్చు. సో ఈ డేంజర్ సైన్స్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్.